కొట్టండి బ్రదర్. లోపల వాటర్ ఉందా? వాటర్ లేదు దీంట్లో. సౌండ్ మాత్రం వస్తుందంట. ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూద్దాం రండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూద్దాం రండి. ముందుగా నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు మనం చూడబోయేది శ్రీకృష్ణదేవరాయలు గారు సైనికుల కోసం, ప్రజల కోసం దాహార్తిని తీర్చడానికి కట్టించిన నీటి తొట్టెను చూడబోతున్నాం మనం. ఈ నీటి తొట్టె 500 సంవత్సరాల పాతది. గారె సున్నంతో కట్టారు. వివరాలు చూద్దాం. వెంకటరమణ స్వామి దేవాలయం. ఈ దేవాలయం వచ్చి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఏదో గొడవల్లో నిలిచిపోయింది. కానీ ఆ గోపురం చూడండి, రాజగోపురం ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఫస్ట్ తిరుపతి కావాల్సిందంట. ఏదో కొన్ని కారణాల వల్ల, శాపం వల్ల తిరుపతి కాలేకపోయింది అంటారు. పెనుగొండ చూడండి, వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సూపర్ సూపర్. ఇదే సైనికుల ద్వారా తెచ్చిస్తే తొట్టి, అప్పట్లో నీటి తొట్టి అనమాట. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సైనికుల దాహార్తిని తీర్చే తొట్టి. చూడండి సిమెంట్ గాడితో ఎంత అద్భుతంగా కట్టారో. వ్యూ చూడండి ఎట్లా ఉందో బయట సైడ్ మీకు చాలా అద్భుతంగా ఉంది. అటు చూడండి వెంకటరమణ స్వామి దేవాలయం, పావలా వెంకటరమణ స్వామి దేవాలయం గోపురం కూడా ఇక్కడ వస్తే మనకు అద్భుతంగా కనిపిస్తుంది. అట్రాక్షన్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే చూడు, కొట్టండి బ్రదర్. లోపల వాటర్ ఉందా? వాటర్ లేదు దీంట్లో. సౌండ్ మాత్రం వస్తుందంట. ఓకే ఓకే ఓకే. చూడండి సౌండ్ ఏ విధంగా ఉందో చూడండి. కట్టడం చూడండి కింద ఏ విధంగా వచ్చిందో. ఓకే. అప్పట్లో ఈ తొట్టె ద్వారా ఒక పూటకు 10,000 మంది సైనికుల దాహార్తిని తీర్చేదంట. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్.